మరో బ్రేకింగ్ న్యూస్. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆయన ప్రతినిధి బృంద సభ్యులు రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో బిల్ గేట్స్ సమావేశం కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చర్చించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు బిల్ గేట్స్ రాష్ట్ర సచివాలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులను ఆకర్షించేలా రోడ్లన్నీ సుందరీకరిస్తున్నారు. ప్రధానంగా కరకట్ట, సీడ్ యాక్సిస్ రోడ్, రాష్ట్ర సచివాలయానికి వెళ్లే రోడ్లను శుభ్రపరిచారు. ప్రస్తుతం డివైడర్లకు రంగులు వేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతి పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ బృందం ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లి టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించనున్నారు. రియల్ టైం గవర్నెన్స్ విధానాలు, అలాగే ఫలితాలను సీఎం చంద్రబాబు బిల్ గేట్స్కు వివరించనున్నారు. ఆ తర్వాత గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారులు భేటీ కానున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్యా తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మెడిటెక్, డయాగ్నోస్టిక్ సేవలు, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని స్కీమ్తో పాటు ఇతర ప్రాజెక్టుల గురించి వివరించనున్నారు. ఆ తర్వాత అమరావతిలో ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రానికి బిల్ గేట్స్ బృందం వెళ్లనుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలించనున్నారు. బిల్ గేట్స్ పర్యటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రాజధాని అమరావతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుంది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పటికే అన్ని రకాల పనులు కూడా పూర్తి చేశారు. అటు బిల్ గేట్స్ ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డు గుండా N19 మార్గం గుండా రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న నేపథ్యంలో ఈ రహదారిని మొత్తం కూడా సుందరీకరిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతం మొత్తం కూడా దుమ్ము ధూళి విపరీతంగా ఉన్న నేపథ్యంలో వాటర్ ట్యాంకర్లతో ఈ మార్గాన్ని మొత్తం పరిశుభ్రంగా క్లీన్ చేశారు. వీటితో పాటు ఆ సీడ్ యాక్సెస్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇరువైపులా వాటర్ ట్యాంకర్లతో మొక్కల్ని కూడా క్లీన్ చేసి చాలా పరిశుభ్రంగా తయారు చేశారు. దాంతోపాటు ఏదైతే కరకట్ట మార్గం గుండా కూడా ఇరువైపులా కూడా లెవెలింగ్ చేస్తూ చాలా సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కరకట్ట, సీడ్ యాక్సెస్ రోడ్డు, N9 రోడ్లు విశేషంగా ఆకర్షించేలా ఫ్యాన్ ఫార్మ్స్ కానీ, గోగన్ విలియా, క్లోజియా, రోజియా, హరేకా ఫార్మ్స్ వంటి ఆహ్లాదకరమైన పూల మొక్కలతో కూడా వీటిని డెకరేట్ చేశారు. సో ఇప్పటికే రాష్ట్ర రాజధానికి అనేక మంది ప్రముఖులు వచ్చి వెళ్తున్నారు. కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని మోదీ కూడా అనేక సార్లు రాష్ట్ర రాజధానికి వచ్చిన పరిస్థితి ఉంది. అనేక మంది ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీల అధినేతలు కానీ ప్రముఖులు కానీ తరచూ అక్కడ అమరావతికి వస్తున్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత అమరావతికి రావడం కూడా ఒక పెద్ద ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు.